శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 2024 నవంబర్ నెలలో గృహప్రవేశానికి మంచి ముహూర్తాలు ఉన్నాయండి. అక్టోబర్లో మాత్రం లేవు. నవంబర్లో కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది కాబట్టి నవంబర్ నెలలో మనకి గృహప్రవేశానికి ఎటువంటి ఆటంకాలు లేవు. గృహప్రవేశాలు చేసుకోవచ్చు. గృహప్రవేశాలు చేసుకునే తేదీలు ఇప్పుడు చూద్దాం. చూడండి, శుక్రవారం అమావాస్య స్టార్ట్ అవుతుంది. అమావాస్య తర్వాత శనివారం నవంబర్ 2 శనివారం పాడ్యమి తిథి. కార్తీక మాసం ప్రారంభమవుతుంది 5:58 నుండి, తెల్లవారితే 5:58 నుంచి రాత్రి అంటే నవంబర్ 3వ తేదీ రాత్రి 6:35 వరకు ముహూర్తం ఉంది. గృహప్రవేశానికి అనువైన ముహూర్తం 2వ తేదీన విశాఖ నక్షత్రంతో మొదలవుతుందండి. ఇది విశాఖ నక్షత్రం మొదలవుతుంది కాబట్టి మనం గృహప్రవేశం చేసుకోవచ్చు. నవంబర్ 4వ తేదీ సోమవారం 4వ తేదీ తెల్లవారితే 6:35 నుంచి అనురాధ నక్షత్రంతో మనకి గృహప్రవేశం సమయం ఉందండి. 8:04 వరకు తృతీయ తిథి. 8:04 వరకు మాత్రమే ఉంది. తెల్లవారి 6:35 స్టార్ట్ అవుతుందండి. 6:35 నుండి 8:04 వరకు మనం గృహప్రవేశం చేసుకోవచ్చు. అలాగే నవంబర్ 7వ తేదీ గురువారం ముహూర్తం ఉందండి. నవంబర్ 7 12:34 నుండి తెల్లవారితే 6:38 వరకు, అంటే నవంబర్ 8 వరకు కూడా ఉందండి. నవంబర్ 8 సప్తమి తిథి. నవంబర్ 8వ తేదీ వరకు కూడా గృహప్రవేశానికి సమయం ఉంది. అలాగే సప్తమి తిథి స్టార్ట్ అవుతుంది. తిథిలో సప్తమి తిథి మనం చేసుకోవచ్చు. గృహప్రవేశానికి అనువైన తిథి. ఇంకా నవంబర్ 8 శుక్రవారం సప్తమి తిథిలో 7వ తేదీన ఉంది. 8వ తేదీ కూడా ఉందండి గృహప్రవేశానికి. 8వ తేదీ 12:03 వరకు మాత్రమే ఉంది. అలాగే నవంబర్ 13 బుధవారం నవంబర్ 13 అండి బుధవారం రేవతి నక్షత్రం 13వ తేదీ ఏంటంటే 1:01 నుండి మధ్యాహ్నం 1:01 నుండి నవంబర్ 14వ తేదీ అంటే తెల్లవారిపోద్ది. నవంబర్ 14 వచ్చేస్తుంది. తెల్లవారితే 3:11 వరకు ఈ గృహప్రవేశానికి మంచి ముహూర్తం ఉందండి. నవంబర్ 14వ తేదీ అంటే తెల్లవారిపోద్ది 14 వచ్చేస్తుంది అనమాట. 14వ తేదీ 3:11 వరకు మంచి ముహూర్తం ఉందండి. అలాగే నవంబర్ 16వ తేదీ శనివారం కృత్తిక నక్షత్రం 16వ తేదీ 7:28 అంటే సాయంత్రం 7:28 నుండి 6:45 తెల్లవారితే 6:45 తెల్లవారితే అనగా 17వ తేదీ ఆదివారం వస్తుంది. ఈ నక్షత్రంలో మనం గృహప్రవేశానికి అనువుగా ఉందని చెప్పుకోవచ్చు. అంటే తెల్లవారి ముహూర్తాలు ఉంటాయి కాబట్టి తెల్లవారి మనకి ముహూర్తం ఉందండి 6:45 వరకు. అలాగే నవంబర్ 18వ తేదీ ఉందండి 6:46 ఉదయం నుండి 6:46 నుండి 3:49 వరకు మధ్యాహ్నం 6:46 నుంచి 3:49 వరకు ఉందండి. నవంబర్ 18వ తేదీ సోమవారం 18వ తేదీ వరకు ఉందండి. 19, 20, 21, 22, 23, 24 వరకు ఎటువంటి ముహూర్తాలు లేవు. 25న మళ్ళీ సోమవారం నాడు ఉందండి. 25వ తేదీన సోమవారం 6:52 నుండి
1:24 అంటే 26వ తేదీ తెల్లవారిపోతుంది. ఆ రోజంతా ఉందండి. 6:52 స్టార్ట్ అవుతుంది. మరుసటి రోజు అంటే తెల్లవారిని 1:24 వరకు మంగళవారం 1:20 అంటే తెల్లవారితే మంగళవారం అనమాట. ఆ రోజు వరకు ఉందండి ముహూర్తం. 6:52 నుండి 1:24 వరకు కూడా ఉంది ముహూర్తం. ఇంకా ఆ తర్వాత నుండి 27, 28, 29, 30 ఈ 4 తేదీల్లో లేవండి. సోమ, మంగళ ఆ రోజంతా కూడా మంచిదే. 6:46 నుండి స్టార్ట్ అయ్యి మరుసటి రోజు 1:24 వరకు కూడా ఉంది. మంచి ముహూర్తాలు. మనకి కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ నెల అంతా కూడా మంగళకరమైన మాసం అండి. ఇందులో ఈ తేదీల ప్రకారం గృహప్రవేశానికి మంచి ముహూర్తాలు ఉన్నాయండి. శుభం భూయాత్.